హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తానండి. నేను ఎలా కట్ చేస్తానో నేను మీకు షేర్ చేస్తాను. ఈ కస్టమర్ నాకు 2 బ్లౌజులు ఇచ్చారండి. అలాగే రెండు మూడు బ్లౌజులు కూడా ఎలా కట్ చేయాలో కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఎవరైనా మనకి 2-3 బ్లౌజులు ఒకసారి కట్ చేయడానికి ఇస్తే ఇలా నీట్గా సర్దుకుని ఈ ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ క్లోజ్ ఉన్నాయో మన సైడ్ పెట్టుకోవాలండి. ఇలా రెండు ఒకేలా ఉండేలా నీట్గా పెట్టేసుకోవాలి. 2 ఉన్నా 3 ఉన్నా ఎన్ని ఉన్నా సరే. తర్వాత ఇక్కడ మనకి క్రాసులు ఉంటాయి కదండి, ఆ క్రాసులన్నీ లెవెల్ చేస్తూ స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఇక్కడ మనం నడుము ఫిల్ట్ యాడ్ చేస్తాం కదండి, దానికోసం ఖర్చు కోసం ఇంకో లైను ఒక 1/2 ఇంచి అలా ఇంకో లైన్ గీయండి. ఇలా గీసిన తర్వాత ఈ కస్టమర్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ అంతా ఇలాగే పెట్టేయమన్నారు. కొంచెం ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం షోల్డర్ విత్ పెంచమన్నారు. మనకి ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ అలాగే కుట్టమన్నప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా. సేమ్ ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ముందుగా బ్లౌజ్ లెంత్ ఇలా మన షోల్డర్ పాయింట్ దగ్గర మధ్యలో ఇలా పట్టుకుని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. సాగదీయకుండా నార్మల్గా ఇలా పెట్టేసుకోండి. ఇంత ఉంది కదా, ఒక 1/2 ఇంచు పైన మార్జిన్ కోసం. నెక్స్ట్ మనకి ఈ మెడ ఉంది కదండి, ఈ మెడ 2 కుట్లు ఒక చోటుకి తెచ్చి ఈ నడుము హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. మెడ హైట్ ఎంత ఉందో మనము ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజు, ఈ 2 కుట్లు ఉన్నాయి కదా మనకి ఈ నడుము వరకు బ్యాక్ సైడ్, ఈ రెండింటిని ఒక చోటికి తెచ్చి ఇలా నడుము లూజ్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇందాక ఈ మెడ డౌను నడుము హైట్ ఎంత ఉందో ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, అది ఇలా కొలుచుకుని ఇక్కడ మార్క్ పెట్టుకోమని చెప్పాను కదండి నేను. ఈ నడుము మార్క్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనం ఈ మెడ హైట్ కూడా ఎంత ఉందనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా నడుము హైట్ ఇక్కడికి ఉంది, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మనం మెడ ఫిల్ట్ జాయిన్ చేసి కుట్టాలి కదా, ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో ఫిల్ట్ పోస్తాం కదండి బ్యాక్ సైడ్, దానికోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1.5-2 ఇంచు మన ఇష్టం అండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత మనం ఎలాంటి మార్క్స్ తీసుకున్నా సరే ఈ ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి. ఇలా బ్యాక్ సైడ్ దీన్ని ఇలా మర్చి కుట్టు ఉంది కదా మనకి, ఈ అరం హోల్ కుట్టు
అక్కడికి ఎంత ఉందో ఇక్కడ మార్క్ చేసేయండి. ఇది ఒరిజినల్ కుట్టు ఇక్కడికి ఉందండి. దానికి 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా యాడ్ చేసేయండి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఫిల్ట్ కోసం యాడ్ చేసాం కదండి, అక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇలా యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇక్కడ లైన్స్ గీసేసుకోండి. ఇలా ఈ మూడింటిని ఇలా లైన్స్ గీసేసుకోండి స్ట్రైట్గా. గీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోండి. ఇలా నీట్గా సర్దుకోండి. ఇలా నీట్గా సర్దుకొని ఈ పైన భుజం దగ్గర నుంచి ఇలా టేప్తో కొలుస్తూ ఇలా వేళ్ళను మూవ్ చేస్తూ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ చూసారు కదా, 8 ఇంచెస్ ఉందండి. ఈ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. 8 ఇంచెస్ ఉంది బ్లౌజ్కి. ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ వచ్చి ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టండి 5 పెట్టుకోవచ్చు, 5.5 పెట్టుకోవచ్చు, అలా మన ఇష్టం అండి. ఇక్కడ నేను 5.5 పెడుతున్నానండి. ఆర్మ్ హోల్ 8 ఉన్నప్పుడు ఈ షోల్డర్ అనేది 5.5 కానీ 5.5 కానీ 5.5 కానీ పెట్టుకోండి. ఒకవేళ ఆర్మ్ హోల్ 7 లోపు ఉందనుకోండి, 7.5 అలా 8 లోపు ఉందనుకోండి, ఇక్కడ షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అదే ఆర్మ్ హోల్ మనకి ఆర్మ్ హోల్ బట్టి మన షోల్డర్ ఎలా పెట్టాలో చెప్తున్నానండి. ఇప్పుడు నేను 7 నుంచి 8 వరకు ఉంటే షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. 8 నుంచి 8.5 8, 9 లోపు ఉంటే మాత్రం అక్కడ 5.5 వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ 9.5 అలా క్రాస్ చేస్తే మాత్రం ఇక్కడ షోల్డర్ వచ్చి మనం 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చి 5.5 పెడుతున్నాను నేను. ఇక్కడ 5.5 పెట్టా కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ 5.5 పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ 2 లైన్స్ని ఇలా కలిపేసి ఇక్కడ ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ అనేది ఇది కూడా మన సైజుని బట్టండి. ఇది 8 వరకు కూడా 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. 8.5 వచ్చేస్తుంది అనుకోండి. ఇక్కడ మనకి ఆర్మ్ హోలు 1.5 పెట్టుకోవాలి. అది 9, 10 వచ్చేస్తే 1.5 పెట్టుకోవాలి. అంతకు మించి అక్కర్లేదండి. ఇప్పుడు 8 ఆర్మ్ హోల్కి మనం 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ భుజం దగ్గర ఇది ఇలా పట్టుకొని ఇది ఎంత ఉందో కొలుచుకోండి. ఈ కుట్టు ఇక్కడికి ఉంది కదా, ఇది 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇటు వదులుకోవాలి, 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇటు యాడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడికి ఉంది కదా, వీళ్ళు ఈ కస్టమర్ నన్ను ఈ భుజం ఇది లెంత్ పెంచమన్నారండి. దీన్ని ఈ షోల్డర్ విత్ వచ్చేసి పెంచమన్నారు నన్ను. అందుకని నేను 1/2 ఇంచు పెంచుతున్నాను. 1/4 ఇంచేమో ఖర్చు కోసం యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 2.5 వచ్చిందండి. 2.5కి 1/4 ఇంచ్ యాడ్ చేసి ఈ మెడ దగ్గర 2.5 పెట్టుకోండి. ఇలా 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవడం మూలంగా మనకి నెక్ రౌండ్ నీట్గా బ్రాడ్గా రౌండ్గా కనిపించిద్దండి. ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్గా నెక్ తీసేసుకోండి. ఇలా
ఇలా 1 ఇంచ్కి మనం ఇక్కడ ఒక మార్క్ పెట్టాం కదా, దీన్ని కూడా ఇక్కడ ఒక 1.5 వరకు స్ట్రైట్గా, ఒక 1.5 వరకు స్ట్రైట్గా గీసేయండి. తర్వాత ఇక్కడ ఇలా క్రాస్గా తిప్పుతూ ఈ మధ్యలోంచి కలుపుతూ ఇలా గీసేసుకోవడమే. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ ఈ బ్లౌజ్కి 8 వచ్చింది కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ భుజం దగ్గర కుట్టేస్తాం కదా మనం, దానికోసం వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోండి. 8 ఎక్కడ ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ ఉంది. 8కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1.5 కానీ 2 కానీ మన ఇష్టం. 2 ఇంచెస్ పెట్టాను నేను ఇక్కడ. ఇక్కడ కూడా ఇందాక నేను 1.5 పెట్టే కదా, 2 ఇంచెస్ తీసుకోవచ్చు. మనకి బ్లౌజు సరిపోయిద్ది అన్నప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోండి, సరిపోదు అన్నప్పుడు 1.5 అలా తీసుకోండి. ఈ లైన్స్ని కలిపేసుకోవాలి ఇలా. కలిపి ఇలా కట్ చేసేసుకోవడం. ఇక్కడ మనం స్ట్రైట్గా ఉండడానికి మార్జిన్ కోసం గీసాం కదండి ఈ లైను, ఆ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకుని ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టాం కదా ఈ ఫిల్కుల కోసం, అది మనకి మధ్యలో మిడిల్ ఎక్కడని తెలియడానికి ఆ 1 ఇంచ్తో కలిపి ఇలా మడత పెట్టేసేయండి. ఇలా మడత పెట్టేసి మధ్యలో ఎక్కడ వరకు వచ్చింది అక్కడ ఒక టక్ పెట్టేసేయండి. ఒక కట్ పెట్టేసి ఈ నెక్ అనేది మనం ఫ్రంట్ కట్ చేసిన తర్వాత తీసుకుందామండి. ముందే కట్ చేస్తే మనం ఫ్రంట్ కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మనము ఆ నెక్ అనేది సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేయడానికి మనం ఇలా 2 ఒకేసారి కట్ చేసాం కదండి. ఇలా బ్యాక్ తీసామని మనం హ్యాండ్స్ కూడా అలా తీయకూడదండి. హ్యాండ్స్ అనేసరికి ఇక్కడ మనం వేస్తే ఇది 4 ఫోల్డింగ్ 8 ఫోల్డింగ్స్ వచ్చింది మొత్తం. ఇవి రెండు ఇలా వచ్చింది కదా, మందం అయిపోయింది. ఇక్కడ మనకి మరి మెజర్మెంట్స్ తేడా వస్తాయి. అందుకని హ్యాండ్స్ మాత్రం ఇలా ఒక బ్లౌజ్ మీద ఇలా హాఫ్గా మడత పెట్టుకోండి. మడత పెట్టుకుని ఇక్కడ కూడా ఈ క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం పెడతాం కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పెట్టి అక్కడ కూడా ఒక లైన్ గీసేసుకోండి. ఇక్కడ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టేయమన్నారు కాబట్టి కస్టమర్ మనకి బ్లౌజ్ తీసుకొచ్చి ఇలా పరిచేయండి. చూసారు కదా, హ్యాండ్ లూజ్ వచ్చి మనకి ఇక్కడ వరకు ఉంది. ఈ కుట్టు చూసారు కదా, ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఉందండి ఈ కుట్టు. ఈ కుట్టు వరకు ఇక్కడ పెట్టుకోండి. ఈ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ హైట్ కూడా మనకి ఎంత ఉందో చూసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇలా లైన్స్ గీసేయండి.
లైన్స్ గీసేసాక ఆర్మోల్ మనకి బ్లౌజ్కి 8 కదండి, ఆ 8 ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఈ లైన్ మీద ఎక్కడ ఉందో ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా రాంచి ఆ మార్క్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని హ్యాండ్ లూజు ఇది కూడా కలిపేసుకోండి. ఈ 1 ఇంచ్ మనం హెమ్మింగ్ కోసం పెట్టుకున్నామండి, ఇది ఖర్చు కోసం పెట్టుకొని కట్ చేసేయండి. ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టండి మిడిల్లో అని తెలియడానికి మనకి. ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా కట్ చేసేయండి. కట్ చేసి మనము ఇక్కడ 1/2 ఇంచ్ మనము ఫ్రంట్ సైడ్ ఇలా లోతు తీసుకోవాలండి. ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ 1/2 ఇంచ్కి ఇలా ఒక చిన్న మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గానే వచ్చి ఆ మార్కులో కలుపుతూ మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ ఈ మధ్యలో ఈ చిన్న కట్ పెట్టాం కదండి మిడిల్ అని, అక్కడ వరకు 1 ఇంచ్ వరకే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా లోతు తీస్తూ ఇలా క్రాస్గా కలిపేయండి. ఇలా తీసేయాలండి. క్రాస్గా తీసేసి మనము ఫ్రంట్ లోతు తీసామని గుర్తు కోసం ఒక చిన్న కట్ పెట్టుకోండి. తర్వాత మనం బ్యాక్ తీసాము, హ్యాండ్స్ తీసాం కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్రాస్గా కలిపేయండి. ఇలా క్రాస్గా పెట్టండి. ఈ అంచులు ఉన్నాయి కదండి, ఈ అంచులు చూసారు కదా, ఈ షోల్డర్ కార్నరు ఈ చంక కార్నరు ఇలా వచ్చిందంటే ఇది ఫుల్ క్రాస్ అండి. ఇది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్కి ఎంత ఉందో చూసుకొని ఒక లైన్ గీసేసేయండి. అలాగే సేమ్ ఇటు కూడా బ్యాక్ ఇక్కడ వరకు ఉంది అని గుర్తు కోసం ఇటు కూడా ఇలా బ్యాక్ చుట్టూ ఇలా మార్క్ చేసేయండి. ఇక్కడ వరకు ఉంది కదండి మనకి నెక్ షోల్డర్ విత్, దానికోసం ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మనకి ఇక్కడ ఈ లైన్స్ మీద ఇలా 2 ఇలా ప్రెస్ చేస్తే మనకి కింద కాట్లాగా పడతాయండి. మనకి గుర్తు కోసం గీసేసుకున్న తర్వాత ఇది తీసేసేయండి. బ్యాక్ తీసేసి చూసారు కదా నేను కత్తెరతో ప్రెస్ చేశాను, ఇదిగోండి. ఆ మార్క్స్ మీదే ఇలా స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. కస్టమర్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టేయమన్నారు కదండి మనల్ని, అందుకని ఈ మార్క్ దగ్గర ఈ కుట్టు ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసి ఇలా యాడ్ చేసేయండి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా కిందకి పెట్టుకోండి. ఇలా
పావించు అటు పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఖర్చు కోసం కావాలి కదా మనకి. ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడే దీన్ని ఇలాగే ఇలా గట్టిగా పెట్టేసి ఇలా చేపెట్టేసి దీన్ని ఇలా సర్కిల్గా ఇలా ఇలా రౌండ్గా తీసుకురండి. ఇక్కడ కదలకుండా, ఇక్కడ బ్లౌజ్ కదలకూడదు. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ 1/2 ఇంచ్ ఖర్చు ఇలా పెట్టేసి దీన్ని కదలకుండా ఇలా పెట్టేసి ఇలా సర్కిల్గా ఈ నెక్ తిప్పుకుంటూ రావాలి. ఇలా చూసారు కదా, క్లియర్గా వచ్చేసింది. ఇలా వచ్చేసి నెక్ ఎంత ఉందో మనకి ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకొని ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ యాడ్ చేసే కుట్టు దగ్గరికి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. ఇదిగో ఇలా ఇక్కడ క్రాస్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా, దాన్ని కూడా ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకోండి. దేనికి? ఈ క్రాస్ బెల్ట్ యాడ్ చేయడానికి, ప్లస్ మధ్యలో ఈ ఫిల్ట్ పోస్తాం కదండి మనం ఇక్కడ, ఇదిగో ఈ ఫిల్ట్ పోయడానికి ఖర్చుల కోసం ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ వచ్చేసి మనకి ఈ ఆర్మోల్ మనం బేస్ చేసుకుని మనం హైట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆర్మోల్ మనకి 8 ఇంచెస్ ఉంది కదా, 8కి ఒక 2.5 వరకు యాడ్ చేయండి. టెన్ అండ్ హాఫ్. మనం ఈ హైట్ని పెట్టి కూడా ఈ ఫ్రంట్ హైట్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మోల్ ఉన్నప్పుడు మనకి 8 ఆర్మోల్ ఉన్నప్పుడు 10.5 11 వరకు హైట్ సరిపోద్దండి మనకు ఫ్రంట్ హైట్, అంతకు మించి అక్కర్లేదు. ఒకేలా ఈ ఆర్మోల్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఉంటే మాత్రం 11.5 12 కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ హైటు. ఇప్పుడు మనకి ఇది 8 ఉంది కదా, ఈ కస్టమర్ పెద్ద హైట్ ఏం కాదు, నార్మల్ హైటే, అందుకని నేను ఇక్కడ 10.5 పెడుతున్నాను. కొంచెం మీడియం హైట్ ఉంటే 11 వరకు పెట్టుకోవచ్చు, అంతకు మించి అక్కర్లేదండి. 10.5 పెట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇది కూడా మనకి కస్టమర్ చెస్ట్ని పెట్టి ఈ సైజ్ అనేది మనం పెంచుకోవాలండి. నార్మల్గా ఉన్న వాళ్ళకి 2.5 సరిపోద్ది. కొంచెం పెద్ద సైజ్ అయితే 3 అలా మనం కస్టమర్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్స్ కూడా స్ట్రైట్గా ఇలా లైన్స్ గీసేయండి. ఈ లైన్ మనకి బ్యాక్ ఇక్కడ వరకు ఉందని దానికోసం గీసిన లైన్ అండి. తర్వాత మనకి ఈ కుట్టు ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ కుట్టు, ఇది ఇలా 1/2 ఇంచ్ కిందకి ఖర్చుకి వదిలేసి ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని క్రాస్ బెల్ట్ తిన్నగా ఒక మార్క్ పెట్టుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకో మార్క్ పెట్టేసుకొని అక్కడ కూడా ఒక లైన్ గీసేయండి. గీసేసి ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్క్ చేయాలి కదా, ఇక్కడ 1/4 పెట్టుకోండి ఈ సైజ్కి. ఈ ఆర్మ్ హోల్ 8 వచ్చింది అంటే ఇక్కడ 1/4 సరిపోద్ది. 8 లోపు 7 అలా వచ్చిందంటే 3.5 వరకు సరిపోద్దండి. ఇంక ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి 9 10 అలా వచ్చేసినప్పుడు 4 వరకు పెట్టుకోవచ్చు, ఇంక అంతకన్నా అక్కర్లేదండి. ఇక్కడ నేను 1/4 పెడుతున్నాను. సేమ్ అదే 1/4 కింద పెట్టేసేయండి. పెట్టేసి ఆ మార్క్కి 1.5 అటు 1.5 ఇటు. ఇది కూడా మనం చెస్ట్ పాయింట్ వచ్చి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి అయితే 1.5 3 ఇంచులు పెట్టుకోవచ్చు. నార్మల్ అయితే 1.5 2.5 చిన్న సైజు వాళ్ళకి 1 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. పెట్టుకుని
ఈ మార్క్స్ని కలిపేసేయండి ఇలా. చూసారు కదా, ఇది మనకి చెస్ట్ పాయింట్ కుట్టు అండి. ఈ కుట్టు ఇది ఎంత ఉందో మనం చెస్ట్ మెజర్ చేసుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి పట్టుకుని మళ్ళీ ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుని ఇది ఎక్కడికి ఉందో ఈ కుట్టు వరకు ఒక మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఆ రెండు కుట్టులని ఆ రెండు మార్కులని కలిపేయండి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అలాగే మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ పెట్టేసి ఇక్కడ పైనుంచి ఒక 1.5 దగ్గర నుంచి స్ట్రైట్గానే రానిస్తూ ఇలా మార్క్ కలుపుతూ ఇలా రౌండ్గా గీసుకుంటూ దానిలో ఈ మార్కులో కలిపేయండి. ఇంతేనండి. ఈ ఫ్రంట్ ఇది ఒరిజినల్ నెక్ డౌన్ కదండి మనకిది. దీనికోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న దాని మీద ఇలా కట్ చేసేయండి. అంతేనండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ లైన్స్ తెలంగా ఇలా మార్క్స్ పెట్టేసేయండి. ఇలా కట్ పెట్టేసేయండి. మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైంది. ఇక్కడ కూడా ఈ నెక్ మనం మార్క్ చేస్తాం కదా, దానికి ఇక్కడికి ఇలా మధ్యలో కొంచెం మధ్యలో ఇలా చిన్న కట్ పెట్టేసేయండి. పట్టేసి ఒక్క 1/2 ఇంచ్ మనకి ఇక్కడ ఇలా క్రాస్గా తీస్తే మనకి నెక్క దగ్గర పట్టుకున్నట్టు కనిపించిందండి. ఇక్కడ కూడా సేమ్ కొంచెం 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్కువ తీయకూడదండి. ఇలా చిన్న ఇలా కట్ చేసి ఇలా కత్తిరితో ఇలా చిన్నగా చెస్ట్ పాయింట్ని ఇలా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మనకి ఇటువైపు అది పడింది కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ పీస్లోంచి మనం ఈ అంచులు ఉన్నాయి కదండి, ఈ అంచులు మనం నడుము ఫిల్ట్ కుట్టడం కోసం ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్, ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. కస్టమర్ ఈ బ్లౌజ్ బాగానే ఉందన్నారు కాబట్టి ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసేద్దాం. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి చూసారు కదా, 2.5 మీద ఒక పాయింట్ తక్కువ ఉంది, ఒక 2.5కి ఒక పాయింట్ తక్కువ ఉంది. ఆ పాయింట్కి ఏం కాదు, 2.5 హైట్. జాయింట్ సైడ్ ఏమో 1.5 ఉంది. క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 చూసారు కదా.
హైట్ వచ్చేసి మనకి 2.5 ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టేసుకుని ఇలా లైన్ గీసేయండి. క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ ఉంది మనకి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, అంటే ఇటువైపున మనం ఇక్కడ యాడ్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, ఇటు ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్, 7.5, 8.5, 9.5 యాడ్ చేసి ఇటు పక్కన మనకి జాయింట్ సైడ్ 1.5 ఉంది. క్రాస్ బెల్ట్ హైట్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇలా లైన్ గీసేసి ఆ రెండింటిని కలుపుతూ ఇలా క్రాస్గా గీసేసుకోవడం. ఇలా ఇది జాయింట్ సైడ్ అని, క్రాస్ బెల్ట్ సైడ్ అని గుర్తు కోసం ఇక్కడ చిన్న కట్ పెట్టేసేయండి ఇట్లా. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇది మనకి ఈ మిగిలిన ప్లేస్లోనే మనం మిగిలిన కట్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా కావాలి కదా మనకి క్రాస్ బెల్ట్స్ లోపల, దానికోసం ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇది మెడపేలికి తీసుకోవాలండి మనం. మెడ పీస్ ఎప్పుడు కూడా మనము క్రాస్గా ఉండేలా తీసుకోవాలి, అప్పుడే మనకి మెడ నీట్గా తిరిగిద్ది. మెడ పీస్ వచ్చి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇందాక మనం బ్యాక్ సైడ్ వరకు తీసుకున్నాం కదా, అవి తీసుకొచ్చి దీని మీద వేసేసి హ్యాండ్ ఫ్రంట్ కూడా కట్ చేసుకుంటే మనకి 2 బ్లౌజ్ పీసులు కట్ చేసినట్టు. ఫ్రంట్ వరకు అలా తీసుకోవచ్చండి. మనం బ్యాక్ వరకు హ్యాండ్స్ తీసేటప్పుడు మాత్రం ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేయకూడదు, సపరేట్గా తీసుకోవాలి. ఒక బ్లౌజ్ కట్ చేసామంటే మనం దాని ఆధారంగా ఒకేసారి 5-6 బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ బెల్ట్, ఇక్కడ ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవడమేనండి. ఒక్క బ్లౌజ్ కట్ చేసామంటే మనం దాన్ని ఆధారంగా చేసుకొని మిగిలినవి ఈజీగా కట్ చేసుకోవచ్చు.
అలా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి నాకు. మిగిలిన పీసులు కూడా ఇందాక నేను సేమ్ చూపించా కదా, ఇక్కడేమో నడుము ఫిల్ట్ కోసం తీసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ పీస్ ఏమో నెక్ కోసం తీసుకోవాలండి. ఇక్కడ మనము ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, అది మనం డబల్ ఫోల్డింగ్ వేయాలండి క్రాస్ బెల్ట్కు. దానికోసం ఈ రెండు ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం మనం కుట్టేదాకా కూడా ఏది కూడా వేస్ట్ చేసుకోకూడదు. ఇలా వీటికి కూడా కట్ పెట్టేసేయండి. సేమ్ పైన ఎలా పెట్టాము కింద కూడా ఇలా పెట్టేసి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కత్తిరితో చిన్నగా ఇలా ప్రెస్ చేస్తే మనకి కింద బ్లౌజ్ కూడా కింద పార్ట్స్ కూడా మనకి తెలిసిపోతుంది. చూసారు కదా, దాని తిన్నంగా ఇలా మార్క్ చేసామంటే మనకి దీనికి కూడా చెస్ట్ పాయింట్ వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఈజీగా ఈ మార్క్స్ కలిపితే ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ చేస్తే మనకు తెలిసిపోద్ది ఈజీగా. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.